మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా చేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఇలాగే ఉంటుంది మీకు, ఇదన్నీ ఎందుకు, లేదంటే ఎందుకు లవ్లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్లో ఉన్న వాళ్ళతో, అలా ఏమి ఎవరు చెప్పలేదా? ఏదండి అదే మీరు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పినా అవి లవ్లో ఉంటాం కదా, అవి కనిపించదు అనమాట. అంతే, లవ్లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది. అంతే, ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఇలాగే ఉండిపోతుంది, అతనే కావాలి. మన తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా. సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ భారతదేశం మొత్తం తెలుసు కదా, ఈ కథ తీయాలని మీకు ఎలాగనిపించింది? మా ఇంటికి రావడం, తినడం, చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని? ఎంతమందికి తెలుసు కదా, చాలామంది ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన మీకు ఎలాగొచ్చింది? లేదు, చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడు. ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా తీద్దాం అనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా. వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి అందరినీ కలుద్దాము, అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళటం అదంతా జరిగింది. కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో, ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని హై పాయింట్స్, ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని. సో ఇప్పుడు తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా? కార్తిక్ చెప్పి లేదు, తండేలు అంటే అంతకుముందు తెలీదు. తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు కథలోకి వచ్చాకే తెలిసింది, అంతకుముందు తెలియదు. మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో. అదే వాండర్లో మాకు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ. అందుకే ట్రైలర్లో కూడా డైలాగ్ వేసాం, తండేలు అంటే ఓనరా కాదు, లీడర్. చాలా బాగా వచ్చింది సార్. అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డామో అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దలుగా మా రియల్ స్టోరీ. ఇప్పుడు మేడం అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాకు, మేము పడే ఆవేదన. కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు, అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా? అరే వీళ్ళు ఎంత బాధపడ్డారు అన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు మీరు ఎలా గడుపుతున్నారో అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం. మీరు ఎలా చెప్తారు, నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా, ఏమవుతుంది అని ఒక రోజుకి ఎలా మీరు గడపగలుగుతారు? నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు. సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది? ఎందుకంటే నార్మల్గానే మనం అందరికీ ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు. అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి షురూ చేయాలి, అక్కడి దాకా వెళ్ళాలి, వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద మనమే మన లోపల చెప్పాలి, లేదు ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో. సో అది మీరు అందరూ ఎలా చేశారో అని ఆ థాటే నాకు ఉంది. నాకేం కష్టం అనిపించట్లేదు, బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం ఇచ్చింది. అంతే. ఏ సీన్కి ఎమోషనల్ అయ్యారా మీరు? సీన్ చెప్తారు కదా ఎలాగ ఉంటుంది మూమెంట్స్, అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు అనేసి? మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము, కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము. సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా, అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది, బట్ నిజంగానే ఒక రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన పని, వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది. నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను.